ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఏనాడైనా ఏ కేసుకైనా సాక్ష్యాలు ఆధారాలే ముఖ్యం, కానీ కన్నీటి కథలు అర్థం లేని ఆవేశాలు కావు. అవే చెప్పి ఒప్పించాలంటే ఎన్నో ఏడుపు కథలు ఎవరైనా చెప్పవచ్చు. మొన్న కోర్టులో ఫిర్యాదు తరఫు లాయర్ ఈ కేసుకు సంబంధం లేని ఒక కట్టు కథ చెప్పి జాలి సానుభూతి సంపాదించడానికి ప్రయత్నించింది. కానీ ఆ కథ నిజమంటానికి సాక్ష్యాలే ఉన్నాయి, ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? యువరానర్, ఆ కథని గురించి ఇప్పుడు చర్చించి కోర్టు వారి కాలాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. నా క్లయింట్ అమాయకుడు నిరూపించడానికి ఫిర్యాదుని మరొకసారి ప్రశ్నించే అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. యు మే ప్రొసీడ్. మిస్ భారత్, గెస్ట్ హౌస్ గదిలో జరిగిన సంఘటన నీకు బాగా గుర్తుందా? ఉంది. సురేష్ నిన్ను కోరినప్పుడు పెళ్లి కాకముందు వద్దు అని నువ్వు అతన్ని బతిమాలానన్నావు, అవునా? అవును. అప్పుడు అతను నిన్ను బలవంతంగా పట్టుకున్నాడన్నావు, అవునా? అవును. ఆ తర్వాత ఏం చేశాడు? తన మీదకు లాక్కున్నాడు. లాక్కుని ఏం చేశాడు? లాక్కుని రెండు చేతులతో ఏం చేశాడు? చెప్పు. ఎక్కడ పట్టుకున్నాడు? ఎలా పట్టుకున్నాడు? ఏం చేశాడు? కమాన్. చెప్పు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నీచంగాను అసహ్యంగాను కాస్తైనా మానవత్వం లేకుండా ముద్దాయి తరపు లాయర్ నా క్లయింట్ ని జవాబు చెప్పలేని ప్రశ్నలకి ఐ అబ్జెక్ట్. యువర్ ఆనర్, జవాబు చెప్పలేని ప్రశ్నలంటే ఆ ప్రశ్నలకు జవాబులు లేవనా? చెప్పడం చేత కాదనా? చీము నెత్తురు ఉన్న ఏ మనిషి, మానవ అభిమానం ఉన్న ఏ మనిషి ఇలాంటి ప్రశ్నలకి జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నేను నెల తప్పానని, నన్ను అనుభవించేవాడు ఫలానా అని పబ్లిక్ గా కోర్టులో చెప్పగలిగినప్పుడు నా ప్రశ్నలకు జవాబులు ఎందుకు చెప్పలేదు? అలా చెప్పలేకపోవడానికి కారణం ఒక్కటే. నిజంగానే ఆ రోజున ఆ గదిలో నా క్లయింట్ భారతిని అనుభవించలేదు. He never had any sexual contact with her. యువర్ ఆనర్, టైప్ ఇన్స్టిట్యూట్ బుచ్చిబాబు సాక్ష్యం వల్ల నా క్లయింట్ ఫిర్యాదుతో స్నేహం చేశాడని తెలియవచ్చు. పార్క్ వాచ్మన్ సాక్ష్యం వల్ల నా క్లయింట్ ఫిర్యాదుతో కలిసి తిరిగాడని తెలియవచ్చు. గెస్ట్ హౌస్ మేనేజర్ సాక్ష్యం వల్ల నా క్లయింట్ ముందుగానే రూమ్ తీసుకున్నాడని తెలియవచ్చు. అంతే తప్ప ఈ సాక్ష్యాలు వేటి వల్ల ఆ రోజున ఆ గదిలో నా క్లయింట్ భారతిని అనుభవించాడని నిరూపించడానికి ఏ మాత్రం వీలు పడదు. యువర్ ఆనర్, ఏ కేసులోనైనా ఫలానా జరిగింది అంటే అది జరిగింది అని చెప్పే సాక్ష్యం ఉండి తీరాలి. ఈ కేసులో నా క్లయింట్ ఫిర్యాదుని లైంగికంగా అనుభవించినట్లు ఏ రకమైన సాక్ష్యమూ లేదు కనుక నా క్లయింట్ నిర్దోషి అని తెలియజేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు లాయర్ దయానిధి గారిని అడగడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. రిక్వెస్ట్ గ్రాంటెడ్. మిస్టర్ దయానిధి, మీకు పెళ్లి ఎన్నేళ్ళయింది? 24 ఏళ్ళు. మీ భార్య గారి పేరు? పద్మావతి. మీ అబ్బాయి పేరు? సురేష్. సురేష్ మీ అబ్బాయేనా? వాట్ డు యు మీన్? వాడు నా కన్న కొడుకు. అంటే మీరే కన్నారా? నా భార్య కన్నది. మీ భార్య కన్నది అని సాక్ష్యం ఉండొచ్చు, కానీ మీరే తండ్రిని సాక్ష్యం ఏమిటి? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? డోంట్ లూజ్ యువర్ సెన్స్ ఇన్ ద కోర్ట్. మీ భార్య కన్న బిడ్డ మీరు ఆమెతో సంభోగించడం వల్ల పుట్టాడని సాక్ష్యం ఏమిటి? ఆమె నోటి వెంటే చెప్తుంది. ఆమె చెప్పింది నిజమని సాక్ష్యం ఏమిటి? అసలు మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నట్టు సాక్ష్యం ఏమిటి? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. I know definitely you will object. Not only you, any human being will object to reply the type of question because there won't be any witness. Your Honor,
కాదంటాం, లేదంటే సంబంధమే లేదంటాం. అతి దారుణం, నీచాతి నీచం. పెళ్లికి సాక్ష్యంగా ఉండే వేలాది మంది ఆ భార్యాభర్తల శోభనానికి సాక్ష్యంగా కళ్ళారా చూస్తూ చుట్టూ ఉండరు గనక ఆ భార్యకు పుట్టబోయే బిడ్డకి ఆ భర్త తండ్రి కాదంటే ఒప్పుకోవలసిందేనా? సృష్టి కార్యానికి సాక్ష్యం ఆడదానికి మగవాడు, మగవాడికి ఆడది, అంతే. ఇందులో ఒకరు అబద్ధం చెప్పి మరొకరు నిజం చెప్తే ఏది నిజం ఎవరిది నిజం నిరూపించడానికి సాక్ష్యం ఉండదు. కానీ ఈ కేసులో నా క్లయింట్ చెప్పింది నిజమని నిరూపించడానికి సాక్ష్యం ఉంది, యువర్ ఆనర్. భారతి, అందుకు కారకుడు నేనేనని నీకు నాకు తప్ప ఈ లోకానికి తెలియదు. తెలియజేయడానికి సాక్ష్యం కూడా లేదు. ఈ విషయం బయటపడ్డ రోజున నాకెలాంటి సంబంధం లేదు, ఎవరెవరితో తిరిగిందో, ఈ కడుపు కారణం ఎవరో అని నేనంటే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. చూడు భారతి, దేవుడు మగవాళ్ళ పక్షపాతి. తప్పు చేసినా తప్పించుకునే అవకాశం మాకే ఇచ్చాడు. గౌరవనీయులైన లాయర్ దయానిధి గారు, ఈ సాక్ష్యం చాలుగా మీ క్లయింట్ నా క్లయింట్ భారతిని మోసం చేశాడని, ఈ సాక్ష్యం చాలుగా మీ క్లయింట్ అబద్ధం చెప్పాడని, ఈ సాక్ష్యం చాలుగా మీరు అబద్ధాన్ని గెలిపించడానికి తాపత్రయపడ్డారని. యువర్ ఆనర్, భారతి సురేష్ మీద కేసు పెట్టమని నన్ను వచ్చి అడగగానే ఆ సురేష్ లాయర్ దయానిధి కొడుకని తెలియగానే కొడుకు తరఫున తండ్రి వాదిస్తాడని నేను ఊహించాను. వ్యక్తిగతంగాను వృత్తిగతంగాను కూడా ఆయన ఎంతవరకు దిగజారగలడో తెలిసిన నేను ఆయన వాళ్ళ సంబంధానికి సాక్ష్యం అడుగుతాడని ముందుగానే ఊహించాను. అందుకే భారతి సురేష్ ఆఖరిసారిగా పెళ్లి గురించి అడిగిన మాటలు రికార్డ్ చేయించాను. దాని అవసరం లేకుండానే ఈ కేసు నడుస్తుందని ముగుస్తుందని అనుకున్నాను. కానీ దాన్ని బయట పెట్టక తప్పలేదు. యువర్ ఆనర్, సురేష్ కారణంగా భారతి గర్భవతి అయిందని అందరికీ అర్థమైంది. పెళ్లి కాకుండా తొందరపట్టం భారతి తప్పైతే సురేష్ ఆ పని చేశాడు గనక అతనిది తప్పేనంటాను. యువర్ ఆనర్, యుగ యుగాలుగా పురుషుడి మాటలు నమ్మి స్త్రీ మోసపోతూనే ఉంది. వయసుకి ప్రకృతి సహజమైన వాంఛలకి లొంగి తప్పటడుగు వేస్తూనే ఉంది. పురుషుల్లో బలహీనతలున్నట్టే స్త్రీలోనూ ఉంటాయి. కారణం ఆమె మనిషే గనక. కానీ మన సమాజం పురుషుణ్ణి క్షమిస్తుంది, స్త్రీ మీద చెడిపోయిన ముద్ర వేస్తుంది. పవిత్రత, నీతి, శీలం, కట్టుబాట్లు అన్ని ఆడదానికే పరిమితం చేయటం ఏమిటి? యువర్ ఆనర్, పెళ్లికి ముందే తల్లెవడం తప్పని నిర్ణయించి అలా తల్లైన ఆడదాన్ని శిక్షించినప్పుడు ఆ సంతానం పొందడానికి కారణమైన మగాడెందుకు శిక్షార్హుడు కాదు? దొంగతనం, హత్య, ఫోర్జరీ, వ్యభిచారం ఇవన్నీ నేరాలైనప్పుడు ఒక స్త్రీని వివాహం ఆడకుండా సంతానవతం చేయడం నేరమని, అలా చేసిన పురుషుణ్ణి దోషి అని ఎందుకు శిక్షించదు ఈ సమాజం? యువర్ ఆనర్, ఇద్దరు కలిసి చేసిన నేరానికి ఒక్కరినే శిక్షించడం ఏమి న్యాయం? పురుషుడికి ఒక నీతి, స్త్రీకి ఒక నీతిని ధర్మశాస్త్రాల్లో రాయబడి ఉంటే వాటిని అధర్మ శాస్త్రాలని ఎందుకు తగలబెట్టడం లేదు? ఈ నవీన యుగంలో, ఈ అణుయుగంలోనైనా ద్వంద్వ నైతిక నీతి సూత్రాలను సవరించి స్త్రీకి న్యాయం చేకూర్చవలసిన అవసరం మన సమాజానికి, మన చట్టానికి, మన రాజ్యాంగానికి ఎందుకు లేదు? యువర్ ఆనర్, ఆనాడు సీతను అనుమానించి అడవికి పంపాడు రాముడు, శకుంతల్ని మోసం చేసి వెళ్లిపోయాడు దుష్యంతుడు అని కథలు చదువుకుంటున్నాం. నిజానికి ఆ రాముడికి, ఆ దుష్యంతుడికి వారసులు ఈనాడు ఈ సమాజంలోనూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియవలసింది ఒక్కటే, ఈనాటి ఆడది ఆనాటి సీతల అడవికి వెళ్లి ఏడవదు, న్యాయస్థానంలో నిలిచి అలాంటి దౌర్భాగ్యపు మనసున్న మొగుడి నుంచి విడాకులు అడుగుతుంది. ఈనాటి ఆడది ఆనాటి శకుంతల అనాథల అడవికి వెళ్లి బిడ్డను కనదు, న్యాయస్థానంలో నిలిచి తన బిడ్డకి తండ్రి ఫలానా అని నిరూపిస్తుంది. అందుకు ఈ భారతే ఉదాహరణ. ఈవిడికి జరిగిన అన్యాయం వేలు లక్షల మందికి జరిగింది, జరుగుతోంది. అయితే ఇలాంటి పాత కథలకి కొత్త మలుపు తిప్పి కొత్త ముగింపు ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను. అక్రమ సంతానాని కన్నా ఆడదానికి, ఆ సంతానానికి ఈ సంఘంలో ఎలా స్థానం లేదో అలాగే అందుకు కారణమైన పురుషుడికి వివాహ యోగ్యత, గౌరవ స్థానం ఉండకూడదని శాసించాలి. అవసరమైతే నీతి సూత్రాల్ని, న్యాయ శాస్త్రాల్ని, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి. ఆనాడు ఈ లోకంలో అనాథలుండరు, కాలు జారిన కన్నెలుండరు, పెళ్లి గాని తల్లులుండరు. యువర్ ఆనర్, ఆడదానిగా తోటి ఆడదానికి న్యాయం చేయమని కోరుతూ. అంటే